హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ఈరోజు ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఒక కరెంట్ సబ్జెక్ట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. మరి బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాం. యూనియన్ బడ్జెట్కు సంబంధించి 2026-27కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. 2026-27 బడ్జెట్ అంచనాలు. మరి 2026-27 బడ్జెట్ అంచనాల్లో భాగంగా కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఎంత బడ్జెట్ ను ప్రవేశపెట్టారో దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుందాం. మరి ఇక్కడ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను ఎవరు ప్రవేశపెడతారు? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే నిర్మలా సీతారామన్. మరి నిర్మలా సీతారామన్ గారు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 2026. ఎప్పుడు? 2026 ఫిబ్రవరి 1 నాడు. ఎక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అంటే పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి పార్లమెంట్ లో ఏ ఆర్టికల్ ప్రకారం ప్రవేశపెట్టడం జరిగిందంటే భారత రాజ్యాంగంలోని 112వ ఆర్టికల్ ప్రకారం ఇక్కడ ఇండియన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే భారత రాజ్యాంగంలోని 112 ఆర్టికల్ ప్రకారం ఇండియన్ బడ్జెట్ అంటే 2026-27 ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇక్కడ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం బడ్జెట్ విలువ ఎంత అంటే ఇక్కడ 53,47,315 కోట్లు. 53,47,315 కోట్లు. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే గత సంవత్సరానికి సంబంధించి ఇదేమో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్. మరి గత ప్రీవియస్ బడ్జెట్ యొక్క వాల్యూ తీసుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం బడ్జెట్ విలువ ఎంత అంటే 50,65,345 కోట్లు. ఓకేనా? ఇది ఈ రోజు ఎకానమీలో భాగంగా చెప్పుకున్నటువంటి అంశం. థ్యాంక్ యూ.